కేసీఆర్ నాయకత్వం దేశమంతా కోరుతుంది. వాటితోని గుజరాత్లో కూడా ప్రజలు రైతులు రోడ్డు మీద కూర్చొని ఎందుకు రావు మాకు 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తుండగా అక్కడ 20 ఏళ్ల నుంచి వెళ్ళి మోడీ నాయకత్వంలో ఉన్నాం మాకు ఎందుకు ఇస్తలేవని ప్రశ్నిస్తుంటే ఆ సందర్భంలో దేశమంతా కోరుతుంది కాబట్టే కేసీఆర్ నాయకత్వాన్ని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాల్సి వచ్చింది. తప్పకుండా ఇవాళ కాదు మళ్ళీ రేపు కూడా ఈ దేశాన్ని కేసీఆర్ వెళ్తాడు. ఇదే గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీనే వెళ్తుంది, అందులో సందేహమే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేవలం ఇక్కడే పరిమితం అనుకుంటున్నారు, కాదు. తప్పకుండా ఈ రజతోత్సవ సంబూరాల సంతోషంతో ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ప్రతి క్షణం ఏ కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారో ఈ పరిస్థితి దేశమంతా కూడా రాబోతుంది. మోడీ నాయకత్వంలో ఈ దేశం నాశనం అయిపోతుంది. ఇవాళ ఇక్కడ మోడీ శిష్యుడు ఎట్ట నాశనం చేస్తున్నాడో ఇదే పద్ధతిలో దేశమంతా కూడా అదే పరిస్థితికి పోతుంది. ఇప్పటికి కూడా దేశంలో రైతాంగం చచ్చిపోతున్నారు, రోజుకు అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆకలి చావులు జరుగుతున్నాయి. భారతదేశంలో 30 కోట్ల మంది పైగా ప్రజలు రోజుకు ఒకటే పూట అన్నం తిని రెండో పూట ఉపవాసం ఉంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక మనిషి కూడా ఆకలితో పడుకోలేదు. ఈ రోజు నాకు అన్నం లేక ఉపవాసం ఉన్నానే మనిషి లేకుండా చేసిండు కేసీఆర్. అది బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం, అది గులాబీ జెండా గొప్పతనం. అటువంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనందరం కూడా గర్వపడాలి. ఇవాళ బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా కప్పుకునే అవకాశం రావడమే ఒక గర్వకారణం మనకు. అటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా తప్పకుండా రజతోత్సవ ఉత్సవాలు ఏదైతే చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుందో పార్టీ, దానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మిగతా ఏ జిల్లాలకు తక్కువ కాని విధంగా సొంతంగా ఏ వరంగల్లో జరుగుతుందో వరంగల్ని మించి నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లా కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా కథం దొక్కి పోవాలి. కేసీఆర్ ఆశించిన స్థాయిలో తప్పకుండా ఆ వరంగల్ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మనందరికీ అవకాశం ఇచ్చి నేను కోరిన 2012లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదు అయిపోయింది అని చెప్పి ఆనాటి సమైక్యాంధ్రవాదులు చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తున్న కాంగ్రెస్, చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న కాంగ్రెస్ రెండు కలిసి కుట్రలు చేసిన సందర్భంలో ఉన్నది తెలంగాణ ఎక్కడో లేదు, నీ ఆంధ్ర నాటి పక్కనే ఉంది, నీ ఆంధ్ర బార్డర్లోనే ఉంది అని చెప్పి సూర్యాపేటలోనే అద్భుతమైన సభ అని చెప్పి మొత్తం దేశానికి టీఆర్ఎస్ పార్టీ బలమేందో చూపించిన ఈ సూర్యాపేటకు మళ్ళొక అవకాశం ఇవ్వాలి. రజతోత్సవాల సందర్భంగా మీరు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఏదైతే మొత్తం ప్రజల్ని ముందుకు కదిలిస్తున్నారో, యువతకు ఉత్సాహాన్ని నింపి ఈ రాష్ట్రానికి అద్భుతమైన నాయకత్వం ఉంది, కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఉన్నామని చెప్పి మీరు ఏ పద్ధతిలో అయితే ముందుకు పోతున్నారో దానికి మా సూర్యాపేటకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరగానే సూర్యాపేట జిల్లా కార్యకర్తల్ని కలుసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చిన పెద్దలు, తెలంగాణ ఆశాజ్యోతి, రేపటి భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కరెక్ట్గా ఆకలి అవుతున్నప్పుడు ఇచ్చిండు మైకు. కరెక్ట్గా ఆకలి అవుతున్నది, అందరికీ కడుపు కాలుతుంది, అప్పుడు మైక్ వచ్చింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను, కానీ పేరున ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కేసీఆర్ గారే తిరిగి సీఎం అవుతారు. మనందరం కూడా దానికోసమే కష్టపడదాం, ఆ విషయంలో రెండో ఆలోచన లేదు. పెద్దలు గౌరవనీయులు, ఈరోజు సూర్యాపేట మా అన్నదమ్ముళ్ళు, మా ఆడబిడ్డలందరూ కూడా